సో లెట్ us try to understand about methods. నేను ఒక చిన్న స్మాల్ థింగ్ చెప్తాను. అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మనకి ఇంకా స్టార్ట్ కాలేదు, మనకు తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్టార్ట్ అవుతుంది. బట్ మీన్ వైల్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ అబౌట్ ఇట్. అసలు మెథడ్ అంటే ఏంటి, ఎలా, ఎందుకు మెథడ్ చేస్తున్నాం? లెట్ మీ ఎక్స్ప్లోర్ ఇట్. హియర్ ఇన్ ఆబ్జెక్ట్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లాస్. ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకుంటున్నాము, దట్ ఈస్ అ క్లాస్. ఓకే, ఇంటీజర్ ఐఎమ్ టేకింగ్, స్ట్రింగ్ ఐఎమ్ టేకింగ్, లిస్ట్ ఐఎమ్ టేకింగ్, మ్యాప్ ఐఎమ్ టేకింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ క్లాస్ అండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. హియర్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లాస్. దిస్ ఈజ్ క్లాస్, దిస్ ఈజ్ క్లాస్ బేస్డ్, దిస్ ఈజ్ క్లాస్ టైప్, అండ్ ఈవెన్ దిస్ ఈజ్ క్లాస్, even this is class. Everything is class. It may be integer, it may be some data I'm taking here integer, some data I'm taking here float, some data I'm taking here string, some data అంటే I'm taking ఇవన్నీ మనం ఇంటిజర్ ఫ్లోట్ అయ్యి మనం క్లాస్ ఏదైనా డిఫైన్ చేసుకుంటాం. ఏదైనా ఒక ప్రిడిఫైన్డ్ గా ఒక క్లాస్ అనేది డిఫైన్ చేసుకుంటుంది. అది అది ఏదైనా క్లాసే. ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇట్ డిఫైన్డ్ బై డిఫాల్ట్ యాజ్ అ క్లాస్. ఇక్కడ చూడండి, మనం ఎందుకు ఇక్కడ గెట్ క్లాస్ అంటున్నాను, ఇంటీజర్ కి ఎందుకు గెట్ క్లాస్ అంటున్నాను, గెట్ సింపుల్ నేమ్ అంటున్నాను. వెన్ ఐ సే గెట్ క్లాస్ గెట్ సింపుల్ నేమ్ అంటే ఏమిస్తుంది అది? గెట్ క్లాస్ గెట్ సింపుల్ నేమ్ అంటే ఏమిస్తుంది అది? వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద డేటా అని ఇస్తుంది. నేమ్స్ క్లాస్ టైప్ ఈజ్ అరే లిస్ట్ అంటుంది. ఏ తీసుకున్నది క్లాస్ అనేదే తీసుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంటీజర్ తీసుకున్నా కూడా అది క్లాస్ అనే తీసుకుంటది. ఇక్కడ నేను ఒక స్మాల్ థింగ్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ 34 అన్నాను. ఓకే, స్మాల్ థింగ్. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ప్రింట్ ఎల్ఎన్, okay, so class type is, then I want to check the class type of the age dot get class get simple name. ఎప్పుడైతే నేను ఇక్కడ ఈ మెథడ్స్ అప్లై చేస్తానో, దేని మీద అప్లై చేస్తున్నాను ఈ మెథడ్స్? ఏజ్ మీద కాదండి. ఈ మెథడ్స్ దేని మీద అప్లై చేస్తున్నాను? ఈ నెంబర్ మీద అప్లై చేస్తున్నాను, ఈ ఇంటీజర్ మీద అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఏజ్ అనేది వేరియబులే, బట్ ఏజ్ అనేది ఏ టైప్ ఆఫ్ డేటా? ఇంటీజర్. ఇంటీజర్ అనేది ఇక్కడ ఓకే. గెట్ క్లాస్ అంటున్నాను, అంటే ఇంటీజర్ క్లాసే కదా, ఆల్రెడీ క్లాస్ అని చెప్తున్నా, వాడే చెప్తున్నాడు. ఇంటీజర్ అనేది ఒక క్లాసు, ఫ్లోట్ అనేది ఒక క్లాసు. సో ఇప్పుడు మనం ఇట్లా చెప్తే ఏం చేస్తుంది అది? ఇట్ విల్ గివ్ యూ ద అవుట్పుట్ యాజ్, ఓకే సారీ, సమ్వేర్ కూడా ఇష్యూ, ఏదో ప్రాబ్లం వచ్చింది. మేబీ దిస్ ఇస్ ద ఇష్యూ. ఓకే, సో క్లాస్ టైప్ ఈజ్ ఇంటీజర్. కెన్ యూ సీ? క్లాస్ ఎస్. టైప్ ఈజ్ ఇంటీజర్. ఇంటీజర్ అని క్లియర్ గా చెప్తుంది. అంటే మీరు ఏది తీసుకున్నా అది క్లాస్ అనే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఫ్లోర్, ఏజ్ కాకుండా వెయిట్ అంటున్నాను అనుకోండి, వెయిట్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ ఈక్వల్ టు 78.67. ఓకే, అగైన్ ఐ వాంట్ టు చెక్ ద వెయిట్ ఆఫ్ ద పర్సన్. చెక్ చేయాలి. క్లాస్ టైప్ ఆఫ్ ద వెయిట్ పర్సన్. పర్సన్ యొక్క వెయిట్ చెక్ చేస్తున్నాను. గెట్ క్లాస్ గెట్ సింపుల్ నేమ్, దాన్ని కూడా మనము క్లాస్ చెక్ చేస్తున్నాము. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఫ్లోట్ అని చెప్తుంది. అంటే ఓకే. చూడండి, ప్రతిదీ ఇక్కడ క్లాస్ అని అర్థం. ఏ వేరియబుల్ తీసుకున్నా అది ఒక క్లాస్. ఇంటీజర్ తీసుకున్నా క్లాసే, ఫ్లోట్ తీసుకున్నా క్లాసే, స్ట్రింగ్ తీసుకున్నా క్లాసే, లిస్ట్ తీసుకున్నా క్లాసే. అండ్ క్లాస్ అనే ఒక ఒక ప్రోటోటైప్ ఏదైతే ఉందో దానికి రెండు ఉంటాయండి. క్లాస్కి ఎవ్రీ క్లాస్ షుడ్ హ్యావ్ టూ థింగ్స్. వన్ ఈజ్ ప్రాపర్టీ, వన్ ఈజ్ మెథడ్. ప్రతి క్లాస్కి టూ కాన్సెప్ట్స్ ఉంటాయి. ప్రాపర్టీస్ అని, మెథడ్స్ అని ఉంటాయి. ప్రాపర్టీస్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జనరలైజ్డ్ టాపిక్ తీసుకుంటాను చూడండి. దెర్ ఇస్ అ జనరలైజ్డ్ క్లాస్.
దేర్ ఈస్ అ జనరలైజ్డ్ క్లాస్ కాల్డ్ క్యాట్. క్యాట్ అనేది జనరలైజ్డ్ క్లాస్ తీసుకుంటున్నాను. క్యాట్ అనేది జనరలైజ్డ్ క్లాస్. క్యాట్ కి కూడా ప్రాపర్టీస్ మెథడ్స్ ఉన్నాయి అనుకుందాం. క్యాట్ కి కూడా ప్రాపర్టీస్ మెథడ్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, జనరలైజ్ టాపిక్. ఇక్కడ మనకి ఇంటీజర్ కాదు, స్ట్రింగ్ కాదు, ఫ్లోట్ కాదు, జస్ట్ క్యాట్ అనేది ఒకటి జనరల్ టాపిక్ కదా. జనరల్ గా క్యాట్ కి ప్రాపర్టీస్ మెథడ్స్ ఉన్నాయి. ఏంటి ప్రాపర్టీస్ ఏంటి, ఈ క్యాట్ కి ఉండే ప్రాపర్టీస్ ఏంటి? క్యాట్ కి ఉండే ప్రాపర్టీస్ అంటే ప్రాపర్టీస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ స్టేట్. క్యాట్ కి ఉండే స్టేట్ ఏంటండి? క్యాట్ కి ఉంటే స్టేట్ కలర్ ఉంటుంది, క్యాట్ కి ఉంటే ఏజ్ ఉంటుంది, క్యాట్ కి ఉంటే ఒక నేమ్ ఉంటుంది, క్యాట్ కి ఉంటే ఒక వెయిట్ ఉంటుంది. ఓకే, క్యాట్ కి ఉంటే ఒక బ్రీడ్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ దీస్ ఆర్ ఆల్ స్టేట్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్యాట్. క్యాట్ కి సంబంధించిన స్టేట్. అంటే ఒక కలర్ కి ఒక వాల్యూ ఇవ్వచ్చు, ఏజ్ కి ఒక వాల్యూ ఇవ్వచ్చు, నేమ్ కి ఒక వాల్యూ ఇవ్వచ్చు, వెయిట్ కి ఒక వాల్యూ ఇవ్వచ్చు, బ్రీడ్ కి ఒక వాల్యూ ఇవ్వచ్చు. అందుకని వీటిని ప్రాపర్టీస్ అన్నారు. అదే క్యాట్ కి ఇక్కడ కొన్ని మెథడ్స్ అప్లై చేస్తున్నాను. ఇదే క్యాట్ కి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే క్యాట్ కి మెథడ్స్ ఉంటాయో దట్ షుడ్ బి అ సింపుల్ వర్క్. స్లీపింగ్ అనేది ఒక మెథడ్, ఈటింగ్ అనేది ఒక మెథడ్, ఓకే, బార్కింగ్ అనేది ఒక మెథడ్ ఆర్ సంథింగ్ లైక్ వాట్ ఎవర్ ఇట్ మే బి. వాకింగ్ అనేది ఒక మెథడ్, రన్నింగ్ అనేది ఒక మెథడ్. ఇక్కడ కొన్ని మెథడ్స్ కూడా రాస్తున్నాను, అదే క్యాట్ కి కొన్ని మెథడ్స్ రాస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను స్లీపింగ్ లో విత్ సింగిల్ వాల్యూ ఐ కెన్ డిఫైన్ స్లీపింగ్. కలర్ కి ఒక సింగిల్ వాల్యూతో నేను డిఫైన్ చేసేయచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కలర్ ఉంది, కలర్ కి నేను ఒక సింగిల్ వాల్యూతో డిఫైన్ చేసేస్తాను వాల్యూ. ఐసే వైట్ కలర్ క్యాట్, ఐసే వైట్ కలర్ క్యాట్ అంటాను, అయిపోతుంది. మీనింగ్ మీనింగ్ ఈస్ క్లియర్. మీనింగ్ ఈస్ క్లియర్. ఐ కెన్ సే ఏజ్ సంథింగ్ లైక్ 0.5 అన్నాను, 0.5 అని చెప్పేస్తాను ఏజ్. వాల్యూ మీనింగ్ కదా. ఇఫ్ ఐ సే వాల్యూ 0.5, మీనింగ్ ఆర్ నాట్? ఏజ్ 0.5 చెప్పాను, ఇట్ ఈస్ మీనింగ్ఫుల్ ఆర్ నాట్? అదే స్లీపింగ్ ఉందండి, బట్ స్లీపింగ్ ఏం చేయాలి? స్లీపింగ్ చెప్పాలి, క్యాట్ స్లీప్ చేస్తుంది అని చెప్పాలి. క్యాట్ స్లీప్ చేస్తుంది అని చెప్పడానికి యూ కెన్ డిఫైన్ విత్ ద సింగిల్ వాల్యూ. No. యూ కెనాట్ ఏబుల్ టు సే సింగిల్ వాల్యూతో స్లీపింగ్ ని మనం డిఫైన్ చేయలేము. సో స్లీపింగ్ ఏం చేయాలి అప్పుడు? స్లీపింగ్ అనేది ఒకటి మెథడ్ తీసుకొని, ఓకే, స్లీపింగ్, మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వచ్చినప్పుడు ఇదంతా అర్థమవుతుంది. ఓకే, స్లీపింగ్ అనేది ఒక పెద్ద ప్రొసీజర్. ఓకే, స్లీపింగ్ లోపల రాయాలి. స్లీపింగ్ ఈజ్ పర్టికులర్ ఫంక్షన్, a method. So inside the sleeping, so ఎలా స్లీప్ చేస్తుంది, ఓకే, how it is sleeping and where it is sleeping and how much time it is sleeping. There are so many statements I just want to explore about the sleeping. స్లీపింగ్ గురించి మచ్ ఎక్స్ప్లోర్ చేయాలి నేను. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ వర్క్, రైట్? అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది, ఎప్పుడు ఫినిష్ చేస్తుంది? దెర్ ఆర్ మచ్ థింగ్స్ ఐ నీడ్ టు స్పెసిఫై అబౌట్ ద స్లీపింగ్. యా, గాట్ మై పాయింట్? Yes. ఆ, Yes. సరే, ఒక పర్సన్ తీసుకుందాము. ఒక పర్సన్ ఉన్నాడు. ఓకే, పర్సన్ కి అట్రిబ్యూట్స్ ఉంటాయి, పర్సన్ కి కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి పర్ డే యాక్టివిటీస్ లో. ఓకే, పర్సన్ కు ఉన్న ప్రాపర్టీస్, పర్సన్ కు ఉన్న అట్రిబ్యూట్స్ ఏంటంటే, పర్సన్ కి వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద పర్సన్, వాట్ ఈస్ ద ఆధార్ నంబర్ ఆఫ్ ద పర్సన్, అండ్ వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద పర్సన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్, వాట్ ఈస్ ద నిక్ నేమ్ ఆఫ్ ద పర్సన్, వాట్ ఈస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ ద పర్సన్. ఇవన్నీ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద పర్సన్. అదే పర్సన్ కి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. దిస్ పర్సన్ డ్రైవింగ్ అ కార్, దిస్ పర్సన్ listening a class, this person డూయింగ్ సంథింగ్, ఏదో ఒక వర్క్ చేస్తున్నాడు. ఏదో ఒక వర్క్ చేస్తున్నప్పుడు దట్ ఈస్ నాట్ అన్ అట్రిబ్యూట్. అది ఒక అట్రిబ్యూట్ అవ్వదు. పర్సన్ కి ఆధార్ నంబర్ అనేది అట్రిబ్యూట్ అండి. పర్సన్ కి ఆధార్ నంబర్ అనేది అట్రిబ్యూట్. పర్సన్ ఈస్ డూయింగ్ జాబ్ అనేది నాట్ అట్రిబ్యూట్. పర్సన్ ఈస్ డూయింగ్ వర్క్ అనేది నాట్ అట్రిబ్యూట్. ఇట్ ఈస్ అ మెథడ్, ఇట్ ఈస్ అ కంటిన్యూస్ వర్క్. పర్సన్ ఈస్ డ్రైవింగ్ కార్ అనేది నాట్ అట్రిబ్యూట్. అర్థమైందా? అండ్ పర్సన్ యొక్క ఓన్ వెహికల్ పేరు కార్, అంతవరకు చాలు, అదే అట్రిబ్యూట్ అయిపోయింది. బట్ కార్ ని డ్రైవ్ చేస్తున్నాడు అనేది అట్రిబ్యూట్ గా చెప్పలేము, అది మెథడ్ అవుతుంది. గెటింగ్ మై పాయింట్? సో మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వచ్చినప్పుడు దాన్ని అర్థమవుతాయి. బట్ ఇక్కడ ఇట్లానే మనకి ఈ ఇంటీజర్ అనే ఒక టైప్ ఆఫ్ క్లాస్ ఉంది కదా, దీనికి కూడా కొన్ని మెథడ్స్ ఉన్నాయి.
ఇప్పుడు మనం వర్కౌట్ చేసేది ఏంటి, లిస్ట్ కదా. మనం లిస్ట్ గురించి చెప్పుకున్నాం ఇప్పుడు. ఈ లిస్ట్ మీద కొన్ని ప్రీడిఫైన్డ్ మెథడ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఏంటి ఇక్కడ ఒక ప్రీడిఫైన్డ్ మెథడ్ ని డిఫైన్ చేసుకున్నాం. ఏంటది? సైజ్ చెక్ చేసామా లేదా? సైజ్ చెక్ చేసాం. సైజ్ చెక్ చేసాం. సైజ్ చెక్ చేస్తే అది ఏమి ఇచ్చింది మనకి? ఆ లిస్ట్ లో ఒక 5 నెంబర్స్ ఉంటే 5 నెంబర్స్ ని మనకు అవుట్పుట్ ఇచ్చింది. అవును. ఓకే, ఈ సైజ్ అనేది ఇక్కడ మెథడ్ అవుతుంది. ఇప్పుడు గెట్ క్లాస్ అంటున్నాము. గెట్ క్లాస్ అనేది ప్రతి దాంట్లో ఉంది. గెట్ క్లాస్ అనేది ఒక మెథడ్, అది అన్నిట్లో ఉంది. ఈ గెట్ క్లాస్ అనే మెథడ్ ఇన్ ఆల్ ద ప్రీడిఫైన్డ్, దట్ ఈస్ గెట్ క్లాస్ ఇస్ ద కామన్ మెథడ్ ఫర్ ఆల్ ద థింగ్స్. అదే ఇప్పుడు సైజ్ ఉంది. సైజ్ అనేది ఫ్లోట్ లో ఉండదండి. సైజ్ ఈజ్ నాట్ అ మెథడ్ ఫర్ ద ఫ్లోట్ కైండ్ ఆఫ్ క్లాస్. Size is not a method for the list kind of class. Size is not a method for the string kind of class. Size is a method only for the list. Size is the method only for the list. ఎందుకంటే లిస్ట్ అనేది నెంబర్ ఆఫ్ వాల్యూస్ కాబట్టి, ఒక సైజ్ ఉంటుంది. స్ట్రింగ్ లో నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయా? ఓకే, లెట్ మీ ట్రై. మనం ఇస్తాం కదా. ఓకే, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే, లెట్ మీ ట్రై. స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, ఐఎమ్ జస్ట్ గివింగ్ అ బిగ్ నేమ్. ఓకే. ఓకే, ప్రింట్ ఎల్ఎన్. సారీ, ప్రింట్ ఎల్ఎన్. Size of name is, okay, maybe it will give the character size. అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో సైజ్ ఇవ్వచ్చు. చూద్దాం. ఏంటది? నేమ్ ఆల్రెడీ డిఫైన్ అయి ఉంది ఎక్కడన్నా? లేదు కదా. ఓకే, నేమ్ డాట్ సైజ్. జస్ట్ చెక్ ఇట్ అవుట్. మేబీ ఇట్ విల్ గివ్ అ క్యారెక్టర్ లెంత్. స్ట్రింగ్ కూడా ఒక క్యారెక్టర్ లెంతే కాబట్టి, సైజ్ ఆఫ్ ద నేమ్ డాట్, ఓకే ఓకే ఓకే, సారీ, సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఎక్స్ప్రెషన్ మిస్సింగా? ఎక్స్ప్రెషన్ మిస్సింగ్. డాలర్. డాలర్ ఎక్స్ప్రెషన్. యా, ఇట్ విల్ గివ్ సారీ. ఎందుకంటే ఇప్పుడు నేమ్ కూడా నేమ్ కూడా ఒక క్యారెక్టర్ లిస్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ శ్రీనివాస్ అండి, ఐ హ్యావ్ శ్రీను, ఆర్ ఐ హ్యావ్ లక్ష్మి. లక్ష్మి అనేది ఎలా డిఫైన్ చేస్తాం చూడండి. లక్ష్మి. ఎవ్రీథింగ్ ఈజ్ క్యారెక్టర్. ఇట్ ఇస్ ద క్యారెక్టర్ లిస్ట్. స్ట్రింగ్ అనేది ఒక క్యారెక్టర్ లిస్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు ఐ వాంట్ టు గెట్ zeroth index ఆఫ్ ద నేమ్. So I want to get the zeroth index of the name. Can I get the zeroth index of the name? Name of zero. Name of zero I can see. I can see yes. I can see yes. అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది, ఇది కూడా లిస్టే, బట్ ఇట్ ఈస్ క్యారెక్టర్ లిస్ట్. కెన్ యూ సీ? ఎస్ఆర్ వచ్చేస్తున్నాయి కదా. వాల్యూ బ్రేక్ అవుతుంది. వాల్యూ బ్రేక్ ఎస్. అవుతుంది ఫ్రమ్ ద స్ట్రింగ్ ఆల్సో. అండ్ ఇక్కడ పనిచేస్తుంది, ఏం మెథడ్ పనిచేస్తుంది? సైజ్ మెథడ్ పనిచేస్తుంది. దేని మీద సైజ్ మెథడ్ పనిచేస్తుంది? స్ట్రింగ్ మీద కూడా పనిచేస్తుంది. సో సైజ్ మెథడ్ స్ట్రింగ్ ఆల్సో అవైలబుల్. సైజ్ మెథడ్ స్ట్రింగ్ లో ఉంది. అదే సైజ్ మెథడ్ ఇంట్లో ఉంటుందా, ఫ్లోట్ లో ఉంటుందా? ఉండదు. ఇంట్ అనేది సింగిల్ వాల్యూ కదా, ఫ్లోట్ కూడా సింగిల్ వాల్యూ కదా. సింగిల్ వాల్యూకి మీరు సైజ్ ఎలా చెప్తారు? యూ కెనాట్ సే. యూ కెనాట్ సే. చెప్పి చూద్దామా? సైజ్ చెప్పి చూద్దామా? ఫర్ ఎగ్జాంపుల్, ట్రై చేద్దాం. లెట్ మీ ట్రై ఫర్ దిస్ int. Print ln size of age. Okay, so dollar expression, age dot size. అసలు రావట్లేదు, మెథడే రావట్లేదు. ఓకే, వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఏజ్ డాట్ సైజ్ చెప్పి చూద్దాం. కెన్ ఐ స్విచ్ ఆఫ్ దిస్ హియర్? కొద్దిసేపు దీన్ని ఆఫ్ చేద్దాం. కొద్దిసేపు వీటిని కూడా ఆఫ్ చేద్దాం. వాట్ హ్యాపెన్?
ఓకే, ప్రోగ్రామ్ పోయిందా? ఆల్రెడీ కాపీ చేసావా? సరే, నేను మళ్ళీ రాస్తానులేండి, నో ప్రాబ్లం. సరే, ఏజ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 34. ప్రింట్ ఎల్ఎన్. ఓకే, సో గెట్ సైజ్ ఆఫ్ ఏజ్. ఓకే, సో లెట్స్ హ్యావ్ ఏజ్ డాట్ సైజ్. అంతే కదా? ఇస్ దేర్ ఎనీ అదర్ థింగ్? No. ఓకే, కెన్ యూ ప్లీజ్ ట్రై టు అబ్జర్వ్? చూడండి ఏ ప్రాబ్లం వచ్చింది. ఓకే, కొద్దిసేపు దీన్ని ఆఫ్ చేద్దాం. ప్రింట్ ఎల్ఎన్ ఏజ్. ఫస్ట్ ఏజ్ అసలు ఏంటి? ఓకే, ఏజ్ 34, దట్ ఈస్ ఫైన్. అదే నేమ్ కి అదే నేమ్ కి మనము చెక్ చేద్దాం. నేమ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, లక్ష్మి. సేమ్ ప్రింట్ ఎల్ఎన్ గెట్ సైజ్ ఆఫ్ నేమ్. నేమ్ డాట్ సైజ్. నేమ్ కి అయితే సైజ్ వస్తుంది. గెట్ సైజ్ ఆఫ్ ద నేమ్ ఈజ్ 5. అదే టైం మనం ఏజ్ కి చెక్ చేస్తుంటే రావట్లేదు. ఎందుకంటే ఏజ్ లో సైజ్ అనే మెథడ్ లేదు. అంటే ఇంటీజర్ కి సైజ్ అనే మెథడ్ లేదు. దట్ ఈజ్ నాట్ ప్రీడిఫైన్డ్ మెథడ్ ఫర్ ద ఇంటీజర్స్. సైజ్ ఈజ్ ద ప్రీడిఫైన్డ్ మెథడ్ ఫర్ ద. బట్ ఇదే ఏజ్ కి గెట్ క్లాస్ ఆఫ్ ఏజ్ అనండి. ఏజ్ డాట్ గెట్ క్లాస్. క్లాస్ వస్తుందా? దీనికి క్లాస్ వస్తుందా మరి? గెట్ క్లాస్ వస్తుంది, గెట్ సింపుల్ నేమ్ వస్తుంది. వస్తుంది కదా? గెట్ క్లాస్, గెట్ సింపుల్ నేమ్, ఇది వస్తుంది. ఎందుకంటే ఇంటీజర్ కి ఈ మెథడ్ ఉంది. యా, దిస్ ఇస్ ఇంటీజర్. ఈ మెథడ్ ఉంది. ఈ మెథడ్ ఈజ్ ద ప్రీడిఫైన్డ్ మెథడ్ ఫర్ ద ఇంటీజర్ ఓన్లీ. బట్ దిస్ మెథడ్, వన్ మోర్ ఎక్స్ట్రా మెథడ్ ఫర్ ద. అట్ ద సేమ్ టైం దీనికి కూడా ఈ మెథడ్ ఉంది. ఏ మెథడ్? గెట్ క్లాస్, గెట్ సింపుల్ నేమ్ ఉంది. క్లాస్ ఆఫ్ ద నేమ్. ద క్లాస్ ఈజ్ స్ట్రింగ్, దిస్ క్లాస్ ఈజ్ ఇంటీజర్. బట్ ఇక్కడ సైజ్ అనే మెథడ్ ఉంది, ఇక్కడ సైజ్ అనే మెథడ్ లేదు. రిమెంబర్, కొన్ని క్లాసెస్ కి కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఓకే, Okay. అవన్నీ ప్రీడిఫైన్డ్ అంటే అవి ఎలా ఉన్నాయో అలానే రాసుకోవాలి. ఇది క్యామెల్ కేసులో ఉంటుంది చూడండి. కొంచెం పెద్దగా ఉంటే క్యామెల్ కేస్ ఉంటుంది, స్మాల్ ఉంటే స్మాల్ లెటర్స్ ఉంటాయి. అది మీకు డాక్యుమెంటేషన్ ఉంటుంది. మీకు అపాచీ డాక్యుమెంటేషన్ లో మెథడ్స్ అవన్నీ ఉంటాయి, చూసుకోండి ఒకసారి. ఐ విల్ షో అపాచీ డాక్యుమెంటేషన్, అపాచీ Okay. గ్రూవీ. ఈ డాక్యుమెంటేషన్ లో మీకు ప్రీడిఫైన్డ్ మెథడ్స్ అన్ని ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. డాక్యుమెంటేషన్ ఉంటుంది, ఇది అఫీషియల్ డాక్యుమెంటేషన్. ఇక్కడ మీకు అఫీషియల్ డాక్యుమెంటేషన్ లో మీకు కంప్లీట్ గా దీనికి సంబంధించిన లాంగ్వేజ్ స్పెసిఫికేషన్లోకి వెళ్ళండి. ఇక్కడ వెళ్ళండి. ఇక్కడ మీకు కెన్ ఐ గో ఫర్ లిస్ట్ ఐటమ్సా? ఇక్కడ ఉంది లిస్ట్. ఇక్కడ ఉంది చూడండి. లిస్ట్ ఎలా డిఫైన్ చేస్తాడు, లిస్ట్ కి ఏమేమి మెథడ్స్ ఉన్నాయి. Okay. ఇక్కడ మనం చేసాం కదా ఇందాక, లెటర్స్ ఆఫ్ 0, లెటర్స్ ఆఫ్ 1 అని. డిడ్ యూ రిమెంబర్? Yes. సో ఇట్లా మీరు జస్ట్ చెక్ ఇట్ అవుట్. డాక్యుమెంటేషన్ చెక్ ఇట్ అవుట్ చేయండి ఒకసారి, మీకు క్లియర్గా ఉంటుంది. వాట్ ఆర్ ద ప్రిడిఫైన్డ్ మెథడ్స్ అండ్ ఆల్. ఓకే, సో కెన్ ఐ క్లోజ్ నౌ అండ్ లెట్స్ కంటిన్యూ ఆపరేటర్స్ టుమారో క్లాస్. Okay. యా, ఫైన్. హ్యావ్ ఎ గుడ్ డే. Signing off today.
Okay, thank you. So every video is uploaded already in the drive. So I will share to the emails. Please share your emails to my ఛానల్. ఇక్కడ గ్రూప్లో పెట్టండి, మెయిల్స్ పెట్టండి. We already shared actually. కిరణ్ గారు ఒకసారి కోఆర్డినేట్ చేసుకోండి ఆ ఫీజెస్ అవన్నీ. ఓకే. Okay, definitely.